లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి రెస్పాండ్ ఎలా వస్తుంది? ప్రతి కాలనీ వాసు ప్రతి కుల సంఘాలతో కలుసుకుంటూ కూడా ప్రజలు మీకు ఏం చెప్తున్నారు సమస్యల గురించి? అయితే డివిజన్ లోపల మాత్రం పూర్తిగా వెనుకబడ్డ డివిజన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఈ డివిజన్ ఏం అభివృద్ధి చేయించలేదంటారా? ఒకవేళ మీకు అవకాశం ఇస్తే ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తారా కంపల్సరీగా? ఇంకా వెనుకబడ్డ డివిజన్ ఏదైతుందో దానికి నిధులు ఎక్కువ కేటాయించి ఆ డివిజన్ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆ సమస్యలన్నీ కూడా ముందు తీసుకొని అభివృద్ధి చేద్దాం. ఈ డివిజన్ లో వేరే కార్పొరేటర్లు కూడా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకున్న జాడి బాలరెడ్డికి తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మరి ప్రజలతో కూడా సామరస్యంగా ఉంటా, సమస్య ఎంత పెద్ద జటిలమైన సమస్యను కూడా పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తా. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మరి నేను ఇచ్చే హామీలు ఏంటంటే కరీంనగర్ 20వ డివిజన్ నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా జాడి బాలరెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతమైన ప్రచారంలో కూడా దూకుడు పెంచాడు. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ప్రచారంలో వేగం పెంచాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నడికి మరి విషయాలు ఇస్తున్నాం. అన్న నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి రెస్పాండ్ ఎలా వస్తుంది? ప్రచారము ఒక 20 రోజులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నా. 20 రోజుల నుండి కూడా నేను ఏం చేస్తున్నా అంటే మాకున్న సంబంధాలను బట్టి కాలనీ వాసులతో అందరూ కూడా మమేకమై ప్రతి కాలనీ వాసు ప్రతి కుల సంఘాలతో కలుసుకుంటూ కూడా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి నిల్చుండబోతున్నా, ఈ యొక్క అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించిన. అందుకు అందరూ కూడా కుల సంఘాలు కావచ్చు, కాలనీ వాసులు గారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్పందించారు. సహకరిస్తాం, ఖచ్చితంగా కూడా ఒక అవకాశంని కల్పిస్తాం. ఈ అవకాశం కల్పించినటువంటి మాకు కూడా మీరైతే హామీలు ఏవైతే చెప్తారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు పనిచేయాలని, వాళ్ళందరూ కూడా విజయం ఏదైతే మీరు గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీలతో అవన్నీ కూడా నిలబెట్టాలని చెప్పడం జరిగింది. అంటే 20వ డివిజన్ లో మీరు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు కదా, సో ప్రధానంగా మీరు ఇలాంటి సమస్యలు గుర్తించారు. ప్రజల నుంచి మీరు ఏ సమస్యలు గుర్తించారు? ప్రజలు మీకు ఏం చెప్తున్నారు సమస్యల గురించి? అయితే డివిజన్ లోపల మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ఈ డివిజన్ కూడా పూర్తిగా వాస్తవంగా చెప్పాలంటే పూర్తిగా వెనుకబడ్డ డివిజన్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇళ్ళవేలు పేదవారు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అన్ని కాలనీలు కూడా ప్రభుత్వము మంజూరు చేసినట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లే ఉంటాయి కాబట్టి ఆ ఇండ్ల లోపల నివసించేవారు లేని వారికే ఆ ఇండ్లు వస్తాయి కదా. లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదవారు ఉంటారు. ఆ పేదవారు అందరూ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య లోపల కూడా కాలనీ వాసులకు పోయినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను గుర్తించింది డ్రైనేజ్ సమస్య. ఎక్కడ కానీ డ్రైనేజ్ ఏంటంటే ఏ కాలనీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి కాలనీ లోపల కూడా డ్రైనేజీ వచ్చి ఏమవుతుందంటే ఒక గల్లీ లోపల ఆ డ్రైనేజ్ నిలువై అక్కడనే స్టక్ అవుతుండే. సపోజ్ ఇందిరమ్మ కాలనీ ఇక్కడనే ఉంది. ఈ ఇందిరమ్మ కాలనీ లోపల కూడా ఏమవుతుందంటే అక్కడ ఉన్న పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోడలు పెట్టుకోవడం వల్ల అక్కడ నిలిచిపోయి ఆ నీళ్లను ఏ విధంగా బయటకు పంపాలనేది అర్థం కావక వాళ్ళు అక్కడనే ఆ నీళ్లు కూడా ఇనికిపోవడం, లేకుంటే ఎక్కువ వర్షాల కాలం అప్పుడు కూడా అక్కడనే నిలిచిపోయి ఆ మురుగురింత బయటకు వచ్చి కూడా వారికి అనేకమైన కానీ అనారోగ్యాలకు గురవుతున్నారు. అనారోగ్యాలకు గురవడం వల్ల కూడా హాస్పిటళ్లకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే రోడ్లు కూడా అప్పుడు ఏదైతే స్మార్ట్ సిటీ కింద రోడ్లు మేము అప్పుడు 33% నిధులు ఇవ్వాలని మేము కొట్లాడినాం. 33% నిధులు ఇవ్వాలని నిరసన తదిపి కూడా బీజేపీ పార్టీ తరఫున చేసినప్పుడు ఖచ్చితంగా హామీ ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము 100% కూడా 33% నిధులు కేటాయిస్తాం. కానీ 33% నిధులు కేటాయించారంటే ఆ 33% కూడా ఇక్కడ అంటే ఎక్కువ ఇక్కడ పెట్టుబడి ఈ డివిజన్ లోపల మాత్రం ఎక్కడ కూడా డెవలప్మెంట్ అభివృద్ధి మాత్రం జరగలేదు. అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఏ విధంగా ఒక డ్రైనేజ్ కట్టినా పర్వాలేదు, అది ఒక ప్రణాళికతో కట్టినట్టుంటే బాగుండేదని నేను గుర్తించా. ఇంతకు ముందు ఈ డివిజన్ కు కార్పొరేటర్ గా చేసిన వాళ్ళు ఈ డివిజన్ ఏం అభివృద్ధి చేయించలేదంటారా? ఒకవేళ మీకు అవకాశం ఇస్తే ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తారా కంపల్సరీగా? బండి సంజయ్ గారు ఒకటే చెప్తున్నారు, కేంద్ర మంత్రి వాళ్ళు ఏమంటున్నారంటే మేయర్ పీఠం అనేది అధిగమించినట్టుంటే మేయర్ పీఠం రాబోతుంది. మనకు మేయర్ వచ్చిన తర్వాత ఏదైతే మనకు సంవత్సరానికి 100 కోట్ల నిధులు ఉన్నాయో సంవత్సరానికి 100 కోట్లు కాకుండా నేను రెట్టింపు తీసుకొస్తానా, 3 అంతలు తీసుకొస్తానా, 500 కోట్లు కాకుండా 1000 కోట్లు ఇస్తానా, 1500 కోత మొత్తం మీద 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్ లోపల కూడా మనకు కార్పొరేటర్లు ఎక్కడైతే బీజేపీ కార్పొరేటర్ ఉంటుందో ఆ కార్పొరేటర్ల దగ్గర కూడా మనం ఇంకా పెద్ద మొత్తం కూడా అన్ని డివిజన్లను సమానంగా చూసుడు. ఇంకా వెనుకబడ్డ డివిజన్ ఏదైతుందో దానికి నిధులు ఎక్కువ కేటాయించి ఆ డివిజన్ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అభివృద్ధి చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా ముందు తీసుకొని ఆ సమస్యల మీద కూడా
మనం ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. అదే హామీ కూడా మేము కూడా అదే హామీ ఏదైతే చెప్పిండో బండి సంజయ్ గారు హామీ చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా ఆ నిధులను మోడీ గారితో మాట్లాడి తీసుకొస్తారు. ఆ నిధులను ఇక్కడ నేరుగా మన కార్పొరేషన్లో వస్తాయి కాబట్టి ఆ నిధులతోని ఈ యొక్క డివిజన్ ఏదైతే 20వ డివిజన్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రోజు కూలి పని చేసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము కనీసం మనము మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తాను. 20వ డివిజన్లో ఏ ఇంటి లోపటైనా కానీ ఆడబిడ్డ వివాహం జరిగినట్లుంటే ఆ ఆడబిడ్డ కూడా ఖచ్చితంగా కూడా నేను హామీ ఇస్తున్న ఈ సందర్భంగా 5,000 పదాల రూపాయలు కూడా వారి ఇంటికి పోయి ఆ ఆడపిల్ల ఏదైతే పెళ్లి రోజు ఉంటుందో ఆ పెళ్లి రోజు కూడా వారికి అందజేసి వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈ డివిజన్ లో వేరే కార్పొరేటర్లు కూడా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకును జాడి బాలరెడ్డికి తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మరి డివిజన్లో అంటే ఇతర పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. నేను అంటే ఎక్కువ ప్రజలతోని కూడా సామరస్యంగా ఉంటా. ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా దాని సమస్యను పరిష్కారం చేసే విధంగా నేను ఖచ్చితంగా కూడా ఆ భావన ఉంది. నా మనసు లోపల కూడా అదే ఉన్నది. సమస్య ఎంత పెద్ద జటిలమైన సమస్యను కూడా పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా అంటే ఒక ఆలోచన చేసి ముందు సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తా. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మరి నేను ఇచ్చే హామీలు ఏంటంటే ఎక్కడైతే కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ఆ గుడిలకు కానీ కమ్యూనిటీ భవనాలు కానీ ఇవి ముందుగా కూడా వాటికి ఏదైతే మనం హామీలు ఇస్తున్నామో ఆ హామీల ప్రకారంగా కూడా అవి నెరవేరుస్తాం. అంతేకాకుండా కూడా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా మాకు ఒక ఆలోచన ఉంది. ఇక్కడ నుంచి 20వ డివిజన్కి సంబంధించిన డ్రైనేజ్ పూర్తిగా కూడా రేకుర్తి వాగు ఎక్కడైతుందో అక్కడికి ఈ మురుగునీరు అంతా కూడా అక్కడికి చేరే విధంగా దానికి ఒక పెద్ద ప్రణాళికతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ డివిజన్ ప్రజలు కూడా చాలా మంది మీకే మెజారిటీ ఇచ్చే దిశగా ఉన్నారు. సో మీరు ఇచ్చిన హామీలకు తూచ తప్పకుండా అవన్నీ నెరవేరుస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి మాటిస్తారా? మరి ఈ సందర్భంగా 100% కేంద్రం నిధులు వస్తాయి, స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి, అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి. ఆ 2 నిధులతో కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చే విధంగా నేను కూడా అంటే ఏదైతే మేయరు పీఠం అధిగమించిన తర్వాత మేయర్తో అనుసంధానంగా ఉంటూ మేయర్తో కలిసి ఉంటూ కూడా ఈ డివిజన్ వెనుకబడ్డ డివిజన్ కాబట్టి పూర్తిగా వెనుకబడ్డ డివిజన్ కాబట్టి పేదవారు ఉంటారు కాబట్టి ఎక్కువ నిధులు ఇచ్చే విధంగా పోరాటం చేస్తా. ఎక్కువ నిధులు తెచ్చే విధంగా ఒక సామరస్యంగా వారితో మాట్లాడి అనుసంధానం చేసుకుంటూ నిధులు తీసుకొచ్చి ఏదైతే హామీలు మేము అనుకుంటున్నామో ఇచ్చినామో హామీలకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియదు. సో చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఈ సందర్భంగా? నేను ఈ డివిజన్ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, 100% మీరు అందరూ కూడా నాకు బీజేపీ పార్టీ నుంచి నిలుచున్న నాకు కమలం పువ్వు గుర్తుపైన మీరు అందరూ కూడా ఓటు వేసి నన్ను ఆశీర్వదించి నన్ను కార్పొరేటర్గా పంపినట్టుంటే నేను ఈ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఈ ప్రజలు ఏవైతే వీళ్ళతోని నేను ఈ కాలనీ వాసులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు అవి నెరవేరుస్తా. అదేవిధంగా మనము ముందుకెళ్లే విధంగా అంటే అన్ని సమస్యలను కూడా ముందుకెళ్లే విధంగా నేను కృషి చేస్తా. నా హామీలు తప్పకుండా నెరవేరుస్తాను ఈ సందర్భంగా తెలియదు. సో చూసారు కదా, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఈ డివిజన్ ఆల్రెడీ ఇది వెనుకబడ్డ డివిజన్. ఒకసారి గనక నాకు అవకాశం ఇస్తే డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ఎందుకంటే ఈ మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. సో బండి సంజయ్ గారి కృషితో ఈ డివిజన్ అన్ని విధాలుగా నెరవేరుస్తాను. ఏవైతే నేను హామీలు ఇస్తానో ఆ హామీలకు కట్టుబడి ఉంటా, ప్రజలందరి మధ్యలో ఉంటా, ప్రజానాయకుడిగా ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు నేను పరిష్కారం చూపెడతా. మీ వెంబడే నేను ఉంటా. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను భారీ మ్యాచ్తో గెలిపించాలని కూడా జాడి బాలరెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.